యాగంటి బసవయ్య గురించి అందరికీ ఒక విషయం తెలుసు. బసవయ్య సైజు రోజురోజుకీ పెరుగుతున్నాడని. కాని యాగంటి ఆలయం వెనుక ఇలాంటి అనేక రహస్యాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఇంతకీ ఈ ఊరికి యాగంటి అనే పేరు ఎలా వచ్చింది తెలుసా? చిట్టప్ప అనే గొప్ప శివభక్తుడు కోసం శివుడు ఒకసారి పులి రూపంలో దర్శనమిచ్చాడట. అది చూసిన ఆనందంలో చిట్టప్ప, నే గంటి, శివుడిని నా కళ్లతో చూశాను అని అరిచాడట. ఆ నేకంటి అనే మాటే కాలక్రమంలో యాగంటిగా మారింది. ఒకప్పుడు అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేవాడు. అప్పుడిక్కడున్న కాకులు అరిచి ఆయన తపస్సును భగ్నం చేశాయట. దాంతో అగస్త్యముని ఈ క్షేత్రంలో కాకుల అరుపులు వినపడకూడదని శపించాడట. అందుకే ఇప్పటికీ యాగంటిలో కాకుల అరుపులు వినపడవు అని చెబుతారు. ఇక్కడున్న అగస్త్య గృహం గురించి మరో రహస్యం కూడా ఉంది. ఇప్పటికీ కొన్ని రాత్రుల్లో ఆ గృహం నుంచి మంత్రాలు చదువుతున్న శబ్దం వినిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు. తిరుమల తిరుపతి ఆలయం కట్టే ముందు అగస్త్యముని ఇక్కడే ఒక వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని అనుకున్నాడట. కాని ప్రతిష్ఠించాల్సిన విగ్రహం కాలి బొటనవేలు గోరు విరిగిపోవడంతో ప్రతిష్ఠ చేయలేకపోయాడట. ఆ విగ్రహం ఇప్పటికీ యాగంటిలోని వెంకటేశ్వరస్వామి గృహంలోనే ఉంటుంది. ఇక బ్రహ్మంగారు కూడా తన కాలజ్ఞానాన్ని ఈ గృహంలోనే రాశారని చెబుతారు. కలియుగాంతంలో యాగంటి బసవేశ్వరుడు లేచి రంకలేస్తాడని, అలాగే కల్కి అవతారం భూమిపైకి వచ్చినప్పుడు ఇక్కడున్న గృహం నుంచి లక్షల సంఖ్యలో గుర్రాలు బయటకు వస్తాయని కాలజ్ఞానంలో లిఖించబడిందట. ఈ పవిత్ర ఆలయం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా యాగంటి అనే గ్రామంలో ఉంది. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓం నమఃశివాయ.